భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి 2వ జాబితాలో మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరి పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేనే ఆనాడు అభ్యర్థిని. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు 7 అసెంబ్లీ స్థానాలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 50,000కు పైగా, ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 నుంచి 60,000కు పైగా మెజార్టీతో గెలిపోతే, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2019 మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి ఉన్నటువంటి విశ్వాసంలో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా నా అభ్యర్థిత్వం అయితేనేమి, మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి, ఆ రోజు 3,33,353 ఓట్లతో 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఆనాడు కంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం నాకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో కూడా బొట్టాబొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల విషయంలో హామీయే కానీ, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటువంటి అబద్ధపు ప్రచారమే కానీ, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. జైలుకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విశ్వాసాన్ని కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే ప్రచారం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామనేటువంటి ప్రచారం. ఈ 2 ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి మేము నెరవేర్చినటువంటి ఒక గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు
గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితులు. ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు. ఏదో మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్ కో ఇక్కడ నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అందుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు, ప్రతి గృహిణికి కూడా 2,500 రూపాయలు హామీ ఇచ్చింది. మరి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు. 15,000 రూపాయల రైతు బంధు ప్రకటిస్తాం, రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు. కౌలు రైతులకు 12,000 రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి. ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అది పెద్ద ఎత్తున ఉన్నది. బీపీఎల్ లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున 350 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది ఇవాళ. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం పోగా వీళ్ళు ఇచ్చేది ఎంతనో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తామన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా 0 బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉచిత కరెంట్ 200 యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం కాగితాల మీదనే, పత్రికల మీదనే, బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, అవన్నీ లాంచ్ చేసేటట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తా ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తామనేటువంటి మాట. ఎన్నికల లోపు ఇవేమి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.